మారిపోయింది, కంపు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తే గతంలో 15 రోజులైనా సరే హ్యాపీగా బయటే ఉండేది, ఫ్రిడ్జ్ లో కూడా అక్కల. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే కూడా 2 రోజుల్లో పాడైపోతుంది. ఇదేదో తేడా వచ్చిందని అందరూ చెప్తున్నారు. కాకపోతే ఏమైందంటే తిరుమలలో వీళ్ళు చేసిన ఇంకో దుర్మార్గం ఏంటంటే, తిరుమల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు కేసులు పెట్టడం మొదలెట్టారు. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా మా తిరుమలని మీరు పరువు తీస్తున్నారని చెప్పి అందరి మీద కేసులు పెట్టడం మొదలెట్టారు. హిందూ కార్యకర్తలు కొన్ని కేసులు కూడా ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో. అందువల్ల ఏంటంటే భయభ్రాంతులకు చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు అంతే తప్ప తెలియకపోవడం లేదు. భక్తులు ఇలా తిరుమల లడ్డు విషయంలో ఇలా వాసన చూస్తే చెప్పేస్తాడు ఏ భక్తుడైనా సరే. ఒక్కసారి తిరుమల వెళ్ళొచ్చిన వాడైనా సరే ఇలా వాసన చూసి చెప్పేస్తాడు దాంట్లో ఏం జరిగింది అనేది. కాకపోతే అవన్నీ బయటికి రాకుండా చేశారు. మాట్లాడిన వాళ్ళని నోర్లు మూయించారు, కేసులు పెట్టి నోర్లు మూయించారు. అలా ఒకళ్ళేంటి అందరి మీద కేసులు పెట్టబట్టే కదా, లేకపోతే ఎన్ని మాట్లాడగలరు? అందరూ మాట్లాడగలిగిన వాళ్ళే. పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఏమీ తెలియని వృద్ధుల మీద, మహిళల మీద, గుంటూరులో మహిళల మీద జస్ట్ ఒక వాట్సాప్ లో పోస్ట్ పెడితేనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు 5 ఏళ్ళు. రెండోది భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొంచెం సూప్ లో పడినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మొత్తం బోర్డుని వీళ్ళు ఎవరు చేసినా కూడా చైర్మన్ గారిని మనం తప్పుపడుతున్నాం అంటే మొత్తం బోర్డుని తప్పుపడుతున్నట్టే లెక్క. మొత్తం బోర్డుని తప్పుపడుతున్నప్పుడు అందులో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఏవైతే ఇందాక ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో సంప్రదాయాల్లాగా తయారు చేసేసి రికమెండేషన్ లెటర్లు ఇచ్చేసి ఇవన్నీ ఇప్పుడు కన్నా ఆపేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ సూపులో పడతారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక లెటర్ మాత్రమే రాశాడు. రేపొద్దున ఏ వైవి సుబ్బారెడ్డి గారినో లేకపోతే మొన్న చైర్మన్ గారినో తప్పుపడడం మొదలెట్టారనుకోండి, అఫీషియల్ గా తప్పుపడడం మొదలెడితే ఆయన ఎవరెవరు ఏ రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు, హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిందా, పిఎంఓ నుంచి వచ్చిందా, ఇలాంటివన్నీ ఆ లెటర్లు కూడా బయట పెడతారు. అవన్నీ కూడా చివరికి సాధించేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మొత్తం పరుగు పోతుంది కదా, ఇలా జరిగిందా అని పరుగు పోతుంది కదా. సో అలాంటి విషయాల్లో కొంచెం ఇప్పటికైనా కేంద్ర పెద్దలు జాగ్రత్త పడడం మంచిది. రికమెండేషన్ లెటర్లు ఇవ్వడం అనేది పెద్ద స్థాయి నుంచి జరగకుండా ఉండటం మంచిది. రెండోది ఇప్పుడు ఇందాక తెలుగుదేశం మిత్రులు మాట్లాడుతున్నారు మేము అన్ని చట్ట ప్రకారం చేస్తున్నాం. చట్ట ప్రకారం చేయడంలో ఇంకొక మీరు చేయవలసిన పని ఏంటంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పించుకుపోకుండా చూడడం కూడా చట్ట ప్రకారం పనిచేయడమే. వాళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఇస్తున్నారంటే మీరు చట్టం ప్రకారం పనిచేయట్లేదని అర్థం వస్తుంది. అందువల్ల చట్టం ప్రకారం పనిచేయడం అంటే వాళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఆఖరి నిమిషం దాకా ఇవ్వడం, వాటి కోర్టుల్లో సుప్రీం కోర్టు దాకా వెళ్లేదాకా అరెస్టులు చేయకపోవడం అది చట్ట ప్రకారం అన్ని అనిపించుకోదు. అవకాశం ఉంది, మీరు ఉపయోగించుకోవట్లేదు. ఆ ఉపయోగించుకోకపోవడం అనేది అనర్థానికి దారితీస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అతిగా ఉపేక్షించడం కూడా మంచిది కాదు. మనం విజయవాడలో చూస్తున్నాం, ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాల్లో చేస్తున్నారు. వీళ్ళని అరెస్టులు చేస్తున్న తర్వాత కూడా బోట్లు వదిలేరు, నదిలోకి బోట్లు వదిలేసి డ్యామ్ నే బద్దలు కూడా. అందుకే అంటున్నారు వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు కానీ వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటే